వెల్కమ్ టు సిటీవీ న్యూస్. నా పేరు సుమలత. తొండంగి మండలం బెండపూడి గ్రామంలో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. డయేరియా వ్యాధి ప్రబలి అస్వస్థతకు గురైన రోగులను స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య పరామర్శించారు. వైద్యశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో శానిటేషన్ మెరుగుపరిచామని, ప్రజలలో వ్యాధుల పట్ల చైతన్యవంతం వచ్చేలా మెడికల్ క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పీడియాట్రిక్ వాళ్ళని మెయిల్స్ అని అబౌవ్ 75 years మేడం. ఇప్పుడు మార్నింగ్ పంపించారు ఆల్రెడీ కొలాస్టమీ కేసు మేడం. అవి మనం సేఫ్ సైడ్ కదా మేడం. పీడియాట్రిక్ మేడం ఎల్జీజీ స్టార్ట్ 4+11 ఇక్కడ 4 మేడం, 11 మేడం. అక్కడ సార్ వార్డు ఒకటి పెట్టించేసారు మేడం. టీం వచ్చున్నారు ఇక్కడ అక్కడ అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా బెండపూడి అనే గ్రామంలో డయేరియా కంప్లైంట్స్ వచ్చాయి. ఒక 18 అలాగ వచ్చినాయి. ఇప్పటికీ చాలామంది డిశ్చార్జ్ అయిపోయారు. ఒక 4 మటుకు కేజీజీ కాకినాడ జీజీహెచ్కి పంపించాము. అక్కడ మిగతా సేఫ్టీ మెజర్ కోసం పంపించాము. అలాగే 11 మందిని తుని హాస్పిటల్ కూడా పంపించాము. ఇక్కడ ఇంకో 2 ఉన్నారు. వీళ్ళు జనరల్ వీక్నెస్. ఈ డయేరియా వల్ల ఇంకా అది కూడా సర్వే టీమ్స్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఎవరైనా సరే కొంచెమైనా వీక్నెస్ ఉన్నా కానీ తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి వాళ్ళని సెలైన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రికాషనరీ మెజర్స్ కింద ఎక్కడైనా సీపేజ్ ఏమైనా ఉందా అవన్నీ చెక్ చేయమని చెప్పాము. అలాగే క్లోరినేషన్ కానీ ఎక్కడైనా స్టాగ్నేట్ వాటర్ ఉంటే అది క్లోరినేషన్, తర్వాత వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడం కానీ ఇవన్నీ చేయమని చెప్పాము. ఆల్రెడీ ఇవన్నీ ఇన్ ప్రాసెస్ ఉన్నాయి. మొత్తం సిట్యుయేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చింది. థ్యాంక్ యూ.